హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. ఇవాళ ఒక మంచి ప్లేస్కి అయితే మిమ్మల్ని అయితే నేను తీసుకెళ్ళబోతున్నాను. మార్కెట్ అండి, అదే మన కొల్లూరు డబల్ బెడ్రూమ్ హౌజెస్ నుంచి 10 కిలోమీటర్స్లోనే బిహెచ్ఎల్ మార్కెట్ అనేది ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అండి. అసలు ఇది చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేవు, అంత పెద్దగా ఉంది. దీనికైతే ఎంట్రన్స్కి 2 గేట్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ గేట్లోనేమో వెజిటేబుల్స్ అన్నీ పెట్టి అమ్ముతున్నారు. రకరకాల వెజిటేబుల్స్ అండి, మునక్కాయలు, సొరకాయలు, క్యాబేజీ, రకరకాల ఫ్రెష్ ఆకుకూరలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. నేను అనుకున్నా స్టార్టింగ్లో ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా, కానీ అలా ఏం లేదండి. బయట దొరికే మార్కెట్లో మన చుట్టుపక్కల ఉండే వెజిటేబుల్ మార్కెట్లో ఉంటాయి కదా, ఆ రీజనబుల్ ప్రైజెస్లోనే ఇక్కడ అమ్ముతున్నారు. చూడండి, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అని రకరకాల క్యాప్సికమ్స్, ఇంకా ఫ్రెష్గా అల్లము, క్యారెట్లు ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయండి. నేనైతే అసలు ఇంత ఫ్రెష్గా పెట్టి అమ్ముతున్నారు అని అనుకున్నాను. నేను ఓన్లీ బిహెచ్ఎల్ వాళ్ళకి ఇది ఉంటుంది అనుకున్నాను, కానీ లోపలికి వెళ్తుంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడైతే కొనుక్కుంటున్నారండి. అమ్మే వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనము మన పిల్లల్ని తీసుకొని వెళ్ళి సరదాగా అప్పుడప్పుడు, ఎప్పుడు ఆన్లైన్ షాపింగే కాకుండా ఆన్లైన్ సూపర్ మార్కెటే కాకుండా అప్పుడప్పుడు మీ పిల్లల్ని తీసుకొని మార్కెట్ అంతా తిప్పారనుకోండి, వాళ్ళకు ఒక మెమరీ లాగా మంచిగా ఉండిపోతుంది. ఇక్కడ మనకు ఆనియన్స్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనము గుడ్లు, నాటుకోడి గుడ్లు, రకరకాలైన సీ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందండి. చూడండి, ఇక్కడ టైగర్ ప్రాన్స్, ఫిష్, రొయ్యలు, పీతలు, నత్తలు, క్రాబ్స్ అయితే ఇవైతే మంచిగా లైవ్గానే ఉన్నాయండి. కేజీ 500 అంట. ఇంకా అలా ముందుకు ఇక్కడ మొత్తం సెక్షన్ వైజ్గా అయితే ఇక్కడ పార్టిషన్ లాగా అయితే ఉంది. అంటే సీ ఫుడ్, నాన్ వెజ్ అంతా ఒక సెక్షన్, వెజిటేబుల్స్ అంతా ఒక సెక్షన్, లీఫీ వెజిటేబుల్స్ అంతా ఒక సెక్షన్, ఇంకా స్నాక్స్ ఉంటాయి కదా, పిండి వంటలు, అవే స్వగృహ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవంతా ఒక సెక్షను. ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి ఇక్కడ వెజిటేబుల్స్ దొరికిపోతాయి, నాన్ వెజ్ ఐటమ్స్ దొరికిపోతాయి, ఇంకా పిల్లలకి స్నాక్స్ అనేది దొరికిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మనం అల్లం వెల్లుల్లి అవి తీసుకోవచ్చు. గుడ్లు కూడా ఒకటే దగ్గర దొరికిపోతాయి. మేము వెళ్ళినప్పుడు 10 o'clock వెళ్ళినాం మార్నింగ్. అప్పుడైతే ఇంకా షాప్స్ ఇంకా ఓపెన్ చేస్తూనే ఉన్నారు. అది అంటే ఓన్లీ ఇది వెనస్డే మాత్రమే ఉంటుందంట అండి. వెనస్డే మాత్రమే ఉంటుంది. ఇంకా అది కూడా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to నైట్ 9 వరకు అయితే షాప్స్. కుర్రమటలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి, బతికే ఉన్నాయి. అవి ఎగురుతాయేమో అని భయం వేసింది. కుర్రమటలు అంటే తెలుసుగా, ముర్రేలు ఫిష్, అదైతే కేజీ 500 అంట. ఇంకా పెద్ద ఫిషెస్, ఇంక ఇక్కడైతే డ్రైగా అంటే డ్రై రొయ్యలు, ఫిష్ అవి కూడా పెట్టి అమ్ముతున్నారు. అన్నీ దొరికిపోతాయండి ఇక్కడ. మనం 10 daysకి సరిపడా ఒకటేసారి వెజిటేబుల్స్ తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది. రకరకాల గేట్ బయట మాత్రం మనకు ఫ్రూట్స్ అయితే దొరుకుతాయండి. రకరకాల ఫ్రూట్స్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇవైతే అది కేజీ 160 అంట, 180, 160 అని చెప్తున్నారు. ఇంకా ఫిగ్గి ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ అయినా ఉన్నాయి. ఇంకా బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, తోసులని, ఇంకా వెరైటీ ఫ్రూట్స్ అయితే నేనైతే ఎప్పుడు తినని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆరెంజెస్, స్నాక్స్, అంటే ఇవి స్వగృహ ఫ్రూట్స్, అంటే అన్నీ హోమ్ మేడే అనమాట. మనకు ఫ్రెష్గా అయితే అమ్ముతారంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను. రేట్లన్నీ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా, కానీ చాలా రీజనబుల్ రేట్లనే ఉన్నాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మార్కెట్ అనేది ఒక ఎమోషన్ కదా. మనం చాలామంది ఆడవాళ్ళు ఏది కొనకపోయినా కానీ అలా వెళ్ళి తిరిగేసి నచ్చినవి అయితే తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇలా వెళ్ళడం కానీ, లేకపోతే బిహెచ్ఎల్ మన చుట్టుపక్కల అయితే చాలా మార్కెట్సే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మంత్లీ వన్స్ అయినా వెళ్ళేసి ఇలా తెచ్చుకోవచ్చు. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంతవరకు నా వీడియో చూస్తున్నారు అంటే వీడియో నచ్చినట్లే అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.